హైదరాబాద్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల అమ్మకాలకు సిద్ధమవుతున్నారు అధికారులు. సిటీ అవుట్స్కట్స్ లో టాప్ ప్లేసులో ప్లాట్లు ఉండడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్లాట్ల వేలానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు అధికారులు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వేలానికి సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. దీంతో హెచ్ఎండీఏకి కూడా భారీ ఆదాయం వస్తుందని భావిస్తున్నారు అధికారులు. గ్రేటర్ సిటీలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు రెండు వైపులా పెద్ద మొత్తంలో ల్యాండ్ పూలింగ్తో రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసింది హెచ్ఎండీఏ. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి లేఅవుట్లు సిద్ధం చేసింది. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేశాక అందులో 60% ఆయా రైతులకిచ్చి మిగిలిన 40% భూములను హెచ్ఎండీఏ తీసుకుంటోంది. ఇలా తీసుకున్న భూముల్లో వందల సంఖ్యలో ప్లాట్లు హెచ్ఎండీఏ దగ్గరున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో భూములను వేలం వేసి నిధులు సేకరించాలని నిర్ణయించింది. సేకరించిన నిధులతో ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు అవసరమైన నిధులు లేవు. దీంతో భూములను అమ్మడంతో వచ్చే ఆదాయంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. ఇక హైదరాబాద్ పరిధిలో ల్యాండ్ రేట్స్ మాత్రం రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. తాజాగా కుకుట్పల్లి హౌసింగ్ బోర్డులో గజానికి 2,98,000 రేట్ పలికింది. దీంతో సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న హెచ్ఎండీఏ లేఅవుట్లలో భారీ ధరలే పలుకుతాయని భావిస్తున్నారు అధికారులు. హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల్లో హెచ్ఎండీఏకు చెందిన 2,570 ప్లాట్ల అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కోకాపేట, బుద్వేల్తో పాటు మరో 10 ప్రాంతాల్లో ఉన్న ప్లాట్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది హెచ్ఎండీఏ. వీటితో 4,000 కోట్లకు పైగా ఆదాయాన్నిచ్చే ఆయా ప్లాట్లను విడతల వారీగా అమ్మడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు హెచ్ఎండీఏ ఆఫీసర్స్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ ప్లాట్ల వేలం ప్రక్రియ మొదలు కానుంది. ఏడాదిన్నర క్రితం వరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్లాట్లను వేలంతో పెద్ద ఎత్తున అమ్మారు. కోకాపేట నుంచి మేడిపల్లి వరకు లేఅవుట్లలోని ప్లాట్ల అమ్మకంతో వచ్చిన 13,000 కోట్ల ఆదాయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చింది హెచ్ఎండీఏ. అప్పట్లో వివిధ ప్రాంతాల్లో డ్రాఫ్ట్ లేఅవుట్లను మాత్రమే ప్రకటించి ప్లాట్లను విక్రయించగా ఈ ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండీఏ ఆయా లేఅవుట్లను అభివృద్ధి చేసింది. బహదూర్పల్లి, తొర్రూరు, కుర్మల్గూడ, తుర్కయాంజల్, ఇన్ముల్ నర్వా, కోకాపేట లేఅవుట్లలోని పనులు తుది దశకు చేరాయి. ఇక మేడిపల్లి, బాచుపల్లి, మోకిల, బుద్వేల్ లేఅవుట్లలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. హెచ్ఎండీఏకు కోకాపేటలో 24 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్లాట్లుండగా బుద్వేల్లో 6 ఎకరాల విస్తీర్ణంతో 1 ప్లాట్ ఉంది. అలాగే 150 గజాల నుంచి 1000 గజాల విస్తీర్ణం కలిగిన 2,564 ప్లాట్లు శివారులోని 10 ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా ఇవి మొత్తం 189 ఎకరాల వరకు ఉంటుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తొలి విడతలో కోకాపేట, బుద్వేల్లోని ప్లాట్లను, ఆ తర్వాత మిగిలిన ప్లాట్లను ఈ వేలంతో విక్రయించే అవకాశం ఉంది. ఐటీ ఏరియాకు దగ్గరగా ఉండే కోకాపేట, నియోపోలిస్ ప్రాంతంలో గతంలో వేలం వేయగా ఎకరం 100 కోట్లు పలికింది. ఈసారి అంతకు మించి ఎక్కువ ధరకు పలికే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.